ఇక డీటెయిల్స్ చూస్తే బడ్జెట్ అంటే అంకెల గారడి మాత్రమే కాదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. గత బడ్జెట్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు గడిచినా గ్యారంటీలు ఎందుకు అమలు కాలేదని నిలదీశారు. మేనిఫెస్టోలో ఆకాశమంతా హామీలు ఇచ్చి బడ్జెట్లో సరిపడా నిధులు కేటాయించలేదని మండిపడ్డారు. ఒక సీజన్ రైతు భరోసా ఎగ్గొట్టి రుణమాఫీ చేశామని గొప్పలు చెప్పుకున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే రైతుల భరోసా, పంటలు బోనస్ ఇస్తారన్నారని హరీష్ రావు విమర్శించారు. మొదటి 2 బడ్జెట్లో పెట్టిన పంటల బీమా ఈ బడ్జెట్లో మాయమైందన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రస్తావన లేదని హరీష్ రావు ధ్వజమెత్తారు. దళితులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. బోగస్ అయిపోయింది, బీమా బూటకమైపోయింది. ఈ సంవత్సరమైన పంటల బీమాకు డబ్బులు కట్టరా, బీమా అమలు చేస్తారా చేయరా, లేదంటే మేము మేనిఫెస్టోలో చెప్పాం, వరంగల్ రైతు డిక్లరేషన్ లో చెప్పాం, మొదటి బడ్జెట్ ప్రసంగంలో చెప్పాం, మాట తప్పామని ఒప్పుకోండి, బహిరంగంగా రాష్ట్రంలోని రైతులకు క్షమాపణ చెప్పాలని చెప్పి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష. ఎండల ఐస్ ముక్క కరిగిపోయినట్టు రుణమాఫీ అంకెలు కరిగిపోతా ఉన్నాయి. ఒకటే ప్రభుత్వం ఇన్ని లెక్కలుంటాయా అధ్యక్ష? బ్యాంకర్ల దగ్గర ఒక లెక్క, బడ్జెట్లో ఒక లెక్క, వాస్తవంగా చేసింది ఇంకో లెక్క అధ్యక్ష. మొన్న గవర్నర్ గారి ప్రసంగంలో 2 రోజుల క్రితం గవర్నర్ గారి ప్రసంగంలో కూడా తప్పుడు అంకెలు పెట్టారు అధ్యక్ష. అమాయక రైతులు భార్య మెడల్లో ఉండే పుస్తలమ్ముకోనో, గొలుసులమ్ముకోనో, అధిక వడ్డీకి అప్పు తెచ్చుకోనో పాపం ఆ 2 లక్షల మీద ఉన్న డబ్బులు కట్టారు అధ్యక్ష. ఇలా వారి పరిస్థితి ఏమైపోయింది అధ్యక్ష? ముఖ్యమంత్రిని నమ్మిన పాపానికి అటు పాత అప్పు తీరలేదు, పైనుంచి కొత్త అప్పు కూడా మీద పడ్డది అధ్యక్ష. రైతుల పరిస్థితి గోడ దెబ్బ చెంప దెబ్బ అన్నట్టు తయారైపోయింది అధ్యక్ష. రైతులను అప్పుల ఊబిలో నుంచి బయటపడేస్తానన్న మీ అభయహస్తం రైతుల పాలిట భస్మాసుర హస్తంగా మారింది. మీరు 24-25లో పెట్టిండ్రు, ఒక్క రైతు కూలికి ఇవ్వలే. 25-26లో పెట్టిండ్రు, ఒక్క రైతు కూలికి ఇవ్వలే. మళ్ళీ 26-27 ఈ సంవత్సరం కూడా మళ్ళీ పెట్టిండ్రు అధ్యక్ష. ఏంది అధ్యక్ష? పాపం రెక్కలు ముక్కలు చేసుకొని ఎండనక వాననక కష్టపడే గా రైతు కూలీలను దగా చేయడానికి మీకు ఎట్లా మనసు వచ్చింది బట్టి గారు అని నేను అడుగుతా ఉన్నా. కనీసం మీ ఆత్మీయ భరోసాలు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో ఆత్మీయత లేదు, భరోసా లేదు. ఆత్మీయత కరువైపోయింది కూలీలకు, భరోసా కూడా కూలీలకు కరువైపోయింది అధ్యక్ష. కరోనా కాలంలో 947 కోట్లు తగ్గితే కాంగ్రెస్ కాలంలో 2565 కోట్లు తగ్గింది అధ్యక్ష. అంటే కరోనా కంటే కాంగ్రెసే ప్రమాదమైందని అర్థమవుతుంది కదా అధ్యక్ష. కరోనాలో తగ్గిన దానికంటే కాంగ్రెస్ పాలనలో ఇంకా ఎక్కువ తగ్గింది అధ్యక్ష. ఎందుకు తగ్గింది ఒకసారి అనలైజ్ చేసుకున్నారా? ఒకసారి రివ్యూ చేసుకున్నారా? ఆత్మవిమర్శ చేసుకున్నారా? ఎందుకు తగ్గింది అధ్యక్ష? హైడ్రా, ఆర్ఆర్ ట్యాక్స్, టీడీఆర్, గచ్చిబౌలి టు శంషాబాద్ మెట్రో రైలు రద్దు, పెద్ద ఎత్తున భూములను నిషేధిత జాబితాలో చేర్చడం, ఇట్లా 1 కాదు 2 కాదు తలా తోకలేని నిర్ణయాలు, విధ్వంసకరమైన ఆలోచనలతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం గణనీయంగా తగ్గుతా ఉంది. 2014-15లో మేము 1396 కోట్లు పెడితే 11 ఏళ్ల తర్వాత దళితులకు 2024-25లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఖర్చు 1395 కోట్లు. అంటే ఇది సిగ్గుతో మనందరం కూడా తలదించుకోవాలి అధ్యక్ష. ఎస్సీ ఎస్డిఎఫ్ అంటాం, వాళ్ళ నిధులు వాళ్ళకే ఖర్చు పెడతామంటాం, ప్రత్యేకమైన బడ్జెట్ పెడతాం. ఎందుకు ఇంత తక్కువ ఖర్చు పెట్టారో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇదా ఎస్సీల సంక్షేమం మీద మీకున్న ప్రేమ? ఇదా మీకు దళితుల మీద ఉన్న ప్రేమ? మూసీ పరివాహక ప్రాంత ప్రజలు భయాందోళన చెందవద్దని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.